ఆనాడు సీతమ్మ కోసం లంకకు వానరసేన సముద్రంలో వారధి నిర్మించినట్టు రామాయణం చెబుతోంది. ఇప్పుడు రెండు దేశాలను రోడ్డు మార్గం ద్వారా కలిపేందుకు వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఇరు దేశాల పరస్పర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టు కావడంతో శ్రీలంక ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేపట్టింది. శ్రీలంక ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు శ్రీలంకగా పేర్కొంటున్న దేశాన్ని నాడు లంకగా వ్యవహరించేవారని, లంకాధిపతి రావణుడు సీతాదేవిని చెరబట్టి అశోకవనంలో బంధించాడని రామాయణ మహాకావ్యం చెబుతోంది. రావణుని చెరలో ఉన్న సీతమ్మను విడిపించి రాక్షస సంహారం చేయడానికి వానర సైన్యం సాయంతో రామచంద్రుడు వారధి నిర్మించాడని కథనం. దానినే రామసేతువుగా అభివర్ణించారు. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో అస్పష్టంగా కనిపించే వంతెన రూపాన్నే రామసేతు అని భావిస్తుంటారు. నీటిపై తేలిపోయేలా కట్టిన ఆ వారధి కాలక్రమేణా నీటిలో కలిసిపోయిందని చెబుతుంటారు. ఇప్పుడు ఈ వారధి మరోసారి తెరపైకొచ్చింది. భారత్, శ్రీలంక మధ్య రవాణా వ్యవస్థను మరింత సరళీకృతం చేయడానికి వంతెన నిర్మించాలని దశాబ్దాల క్రితం నిర్ణయించారు. దానికే సేతు ప్రాజెక్టు అని పేరు పెట్టారు. డిఎంకే హయాంలో సేతు ప్రాజెక్టు కోసం రామసేతులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అప్పట్లో అతిపెద్ద దుమారాన్ని రేపింది. తీవ్ర విమర్శలు రావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు కొత్త రూపంలో ఆ ప్రాజెక్టు మళ్లీ తెరపైకొచ్చింది. ప్రస్తుతం హనుమాన్ సేతువు ముందుకొచ్చింది. భారత్, శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సుముఖంగా ఉందని కూడా ఆయన ప్రకటించారు. రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని, ఇరు దేశాల వ్యాపారులకు ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై విమర్శలు ఉన్నాయి. శ్రీలంకలోని తమిళుల ప్రాంతాలను భారత్లో అనుసంధానం చేసేందుకే హనుమాన్ వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయని సింహళీయులు ఆందోళన చెందుతున్నారు. వారధి నిర్మిస్తే భారత్ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగిపోతాయని, శ్రీలంకలో ఉద్యోగాలకు ఇబ్బందులు వస్తాయని స్థానికులు భయపడుతున్నారు. దీంతో ప్రాజెక్టుకు అంగీకరించవద్దంటూ ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్ విక్రమసింఘేలు ప్రకటించారు.